సిటీ హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా. 82 గంటల 47 నిమిషాల పాటు సాగిన సభా కార్యకలాపాలు. క్లైమాక్స్ కు చేరుకున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. నేడు కర్నూలుతో సహా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ రేవంత్ ప్రచారం. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో షాక్ ఇవ్వనున్న బ్యాంకులు. ఏటీఎంలలో కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ పై కొత్త నిబంధనలు. పసిడి ప్రేమికులకు షాక్. మళ్లీ పెరిగిన పసిడి వెండి ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు సరికొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. హెచ్డిఎఫ్సి వంటి దిగ్గజ బ్యాంకులు తమ ఛార్జీలను సవరించాయి. అటు ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, ఇటు సామాన్య బ్యాంక్ కస్టమర్లకు రేపటి నుండి కొత్త సవాళ్లు ఎదుర్కానున్నాయి. ఇకపై ఏటీఎంలలో కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వారిపై బ్యాంకులు కన్నేశాయి. రేపటి నుంచి చేసే ప్రతి కార్డ్లెస్ లావాదేవీలపై 23 సర్వీస్ ఛార్జీ వసూలు చేయడంతో పాటుగా దానికి అదనంగా పన్నులు కూడా విధిస్తున్నాయి. డెబిట్ కార్డు వినియోగంపై కూడా పరిమితులు విధిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న డైలీ విత్డ్రా లిమిట్ను సగానికి కుదిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మార్పులన్నీ రేపు తెల్లవారుజాము నుండే అమల్లోకి రానున్నాయి.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పైముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల ప్రభావం మన దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనబడుతుంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,260 వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే సుమారుగా 170 మేర ధర పెరిగింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,35,900 వద్ద స్థిరపడింది. గడిచిన 3 రోజుల్లో బంగారం ధరలు గణనీయంగా పెరగడం గమనార్హం. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రికార్డు స్థాయిలో 2.45 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. వెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్కు చేరుకుంది. ప్రధాన పార్టీలు అగ్రనేతలందరూ కేరళ బాట పట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు కేరళలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కర్నూలుతో పాటు మరో 4 కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కల్లాచి, పెరంబ్రా ప్రాంతాల్లో నిర్వహించే కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పులిస్సేరి నుంచి నన్మండ వరకు భారీ బస్సు యాత్ర ద్వారా ప్రజలను పలకరించనున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేడు కేరళ ఎన్నికల ప్రచార బరిలో దిగుతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలతో కేరళలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 16న మొదలైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్ 30తో ముగిసింది. మొత్తం 10 రోజుల పాటు సభ నడువగా అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ సెషన్లో అసెంబ్లీ మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు పనిచేస్తుంది. గిగ్ వర్కర్స్ బిల్లు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు వంటి 10 ముఖ్యమైన బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. హెడ్ స్పీచ్ బిల్లును ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రజా సమస్యలు, బడ్జెట్ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ నడిచింది. కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లిలో కుల వివక్ష మరోసారి చర్చనీయాంశమైంది. ఆలయ ప్రవేశం విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని, అధికారులు కూడా తమను చిన్నచూపు చూస్తున్నారంటూ దళితులు నిరసనకు దిగారు. గ్రామంలోని ఆలయాల్లోకి ప్రవేశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్పీ హామీ ఇచ్చి తీరా సమయానికి డిప్యూటీ తహసీల్దార్ను పంపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల రాక కోసం ఉదయం నుంచి ఏర్పాటు చేసుకుని వేచి చూసిన దళితులు వారి రాకపై నిరాశ చెంది అంబేద్కర్ ఫోటోతో కలెక్టరేట్ వైపు పాదయాత్రగా బయలుదేరారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడించి వివాదం సద్దుమణిగించారు. అంటే మా బాధ ఏంటంటే మేడం, ఇప్పుడు పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తాం. దళితులు అనే ఒక కారణంతో, వీళ్ళు తక్కువ జాతి తక్కువ కులం వాళ్ళు అన్న కారణంతో మమ్మల్ని ఆలయంలోకి కానివ్వండి, కొన్ని కారణాలతో మమ్మల్ని అన్నిటికీ దూరం పెట్టడం జరిగింది. దళితులపై చూపిస్తున్నటువంటి కుల వివక్షలో భాగంగా కలెక్టర్ గారు ఈరోజు గ్రామాన్ని ఆల్ట్ చేయడానికి వస్తామని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి సంబంధిత అధికారులు కూడా ఇక్కడికి వస్తామని చెప్పడం జరిగింది. అధికారికంగా మేము అందరినీ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఆలయ ప్రవేశం చేపిస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు బిజీ షెడ్యూల్లో మరి మాకు మాట ఇచ్చిండ్రు. మరి వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ అధికారులు బిజీగా ఉన్నారేమో అని చెప్పి
సరే మేమైనా పోతామని చెప్పేసి గ్రామం నుంచి కలెక్టర్ ఆఫీస్కు బయలుదేరినాం. పాదయాత్రగా మేమంతా బయలుదేరినాం. మధ్యలోనే ఎంఆర్ఓ గారు, సంబంధిత పోలీస్ సిఐ గారు వాళ్ళందరూ రావడం జరిగింది. రాగానే మరి అక్కడ కలెక్టర్ మన ఎంఆర్ఓ గారు మాకు అన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఎల్లుండి ఖచ్చితంగా గ్రామానికి వస్తాం అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆర్టీఓ గారు కూడా మాకు ఫోన్ చేసి తప్పకుండా ఎల్లుండి నేను వస్తాను, వచ్చి అసిస్టెంట్ కలెక్టర్ గారు లేదా కలెక్టర్ గారు అందరం కలిసి సంబంధిత అధికారులంతా కలిసి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆలయ ప్రవేశాన్ని చేయిస్తామని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. దళితులు అనే ఒక కారణంతో కామారెడ్డి జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం జిల్లా వ్యాప్తంగా కురిసింది. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలకు ఒరగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వర్షం తీవ్రంగా ఉంది. పంట పొట్ట దశలో ఉన్న సమయంలో వర్షం పట్టడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు 25,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు. మొత్తం పుట్ట కష్ట దశలో ఉంది. పొలం మొత్తం సర్వనాశనం అయిపోయింది. దీనికి మేము గవర్నమెంట్ ఆర్జించేది ఏంటంటే ఒక్కొక్క ఎకరానికి 40,000 కష్టమైపోయి లాగడవుతుంది. దానికి గవర్నమెంట్ దృష్టిలో పెంచుకొని మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ సుమారు ఎంత నష్టమైంది? సుమారు ఒక ఎకరా ఖర్చు పెట్టుబడి 40,000 దాకా అవుతుంది సార్. దానికి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు కనీసం ఆర్థిక సాయం కింద ఎంతవరకు అందిస్తుందని మేము ఆశిస్తున్నాం గవర్నమెంట్. అంతే. ఒక్కొక్క రైతులు మా విలేజ్ మొత్తంలో ఒక్కొక్క రైతు 2 నుంచి 3 ఎకరాల నుంచి చిన్న చిన్న సన్నకారు రైతులు మొత్తానికి అట్లా 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు. అందరూ పొట్ట దశలో వచ్చింది. ఇప్పుడు చాలా సర్వనాశనం అయిపోయింది. నెత్తికి చేతులు పెట్టుకునే పరిస్థితి ఉన్నదన్న గవర్నమెంట్కి వినియోగించుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న గారికి ఆదుకోవాలని మేము వినియోగించుకుంటున్నాం. అంతే అన్న. మా విలేజ్ వచ్చేసి ఒక 3 నుంచి 4,000 ఎకరాల దాకా నష్టపోయినామన్న. మరి విక్రమ్ మండలంలోకి వచ్చేసి 3,000 నుంచి 4,000 ఎకరాల దాకా ఉంటుంది. అలాగే మొక్క ఇట్లా నష్టపోవడం జరిగింది. దాని విషయంలో గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఎకరాకు 25,000 ఆర్థిక సాయం ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. మాకు ఏదన్నా సాయం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఏం సాయం చేస్తాడు, ఎట్లా ఏం కథ మాకు అర్థం అవుతలేదు సార్. మేము ఇంతగానో పెట్టుబడి పెట్టినాం, మాకు ఏం సాయం ఉంటుంది, ఏం ఎట్లా అన్నీ చేసినాక నోట్లే కలిసినాక పోయినాం సార్. మాకు ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా ఏం కథ అది ఏదన్నా ఒకటి సాయం చేస్తే మాకు లాగోడి మందమన్నా సాయం చేయాలి సార్. ఒకటి ఇది ఇట్లా ఏతేనన్నా మేము ముందర ఒక లాగోడి మందం దునకాల మందమన్నా సాయం చేస్తే మేము ముందర పడతాం. లేకపోతే మేము మొత్తం అడుగు నష్టం అవుతాం సార్. మాకు ఏదన్నా ఒకటి సాయం చేయరు సార్. విశాఖపట్నంలో మౌనిక మృతి కేసులో న్యాయం చేయాలంటూ ఆమె తండ్రి పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. తన కుమార్తె మరణానికి కారణమైన రవీంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితుడు గోడు విన్న పల్లా శ్రీనివాసరావు ఈ విషయంలో బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాడు ఏదో సైకాట్రిక్ అయినా అవ్వాలి, లేదు ఆడికి ఫ్యూచర్లో లాస్ట్ ఏదో ఒక అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది మరి అవ్వాలి ఉంటుంది మరి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చారు మేడం, కొంచెం యాక్షన్ తీసుకోండి. We build an update. Stay tuned in.